అనేసి అంటున్నారు, కొంచెం జాగ్రత్త అనేసి కూడా అంటున్నారు. మరి కాలర్ రెడీగా ఉందండి. హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి. రాజు. కరెక్ట్ గా లేదండి, కొంచెం బ్లర్ గా ఉంది మీ వాయిస్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/98. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి మేడం. మీ అమ్మాయి పేరు చెప్పండి. మీ అమ్మాయి పేరు చెప్పండి సార్. మా అబ్బాయి పేరు చెప్పిన పేరు మా అబ్బాయి. ఓకే అండి, టైం చెప్తారా? టైం వచ్చేసి శుక్రవారం 8:30 సాయంత్రం. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అప్పాజీ తోటి మాట్లాడి తెలుసుకోండి. మా అబ్బాయికి జాబ్ ఏమన్నా ఎప్పుడు వస్తుందని? ఖచ్చితంగా అండి, అప్పాజీ గారితో మాట్లాడండి. మీ బాబుకి జాబు రేపు అక్టోబర్ తర్వాత వస్తుంది. రేపు బర్త్డే మారాలి. ఇప్పుడు 26 నడుస్తుంది రన్నింగ్. 26 కొంచెం ఎదురీతిలో ఉంది. అన్ని ట్రై చేయమనండి. ట్రై చేస్తూ ఉంటే 2-3 నెలల్లో జాబ్ వస్తుంది. బై దసరా టైంకి జాబ్లో ఉంటాడు. కాకపోతే ఈయన ఏది కొంచెం చాలా సిన్సియర్గా ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు, సిన్సియర్గానే ఉంటాడు. అయితే మీరు పుష్ చేయక్కర్లేదు. పుష్ చేస్తే కొంచెం ఆయన అప్సెట్ అవుతాడు. అతను పని ఏం చేయాలో అతనికి తెలుసు. అతని మానాన్ని అతను వదిలేస్తే డెఫినెట్గా జాబ్ సంపాదిస్తాడు. అంటే తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటాడు. ఇతనితో ఇబ్బంది ఏం లేదు. ఏది ప్రైవేట్ గా వస్తుంది. ఈయన కొంచెం బిజినెస్ మైండెడ్ ఉంటాడు. గవర్నమెంట్ కంటే ప్రైవేటే ఈయన బాగా రాణిస్తాడు. గవర్నమెంట్ లో కొన్ని రూల్స్ అది ఇతనికి నచ్చదు. అక్కడ కొంచెం లేజీ అయిపోతాడని ఉండదు. ఇతను ప్రైవేట్ లోనే షైన్ అవుతాడు. బిజినెస్ మైండెడ్. ఎప్పటికైనా ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అతనికి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి చక్కగా మీ